మనందరికీ పెద్దన్నలాగా ఎల్లప్పుడూ ఏదైనా కానీ ముందుండి మనల్ని నడిపించేవారు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటూ, ముందుగా మా తెలంగాణ ప్రజల తరపున మీకు హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు స్వాగతం తెలియజేస్తున్నాం బండి సంజయ్ అన్నయ్య గారికి. మరి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీ అందరు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఈ రైతుల పండుగ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభవార్తను అందిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున, పసుపు రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి, అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించినటువంటి మన ప్రియతమ నేత, మొండి పట్టున్నటువంటి మంత్రివర్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారికి, పూర్తిగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ, ఆయన పేరే పసుపు అరవింద్, పసుపు బోర్డు అరవింద్. ఢిల్లీలో ఎవరు కలిసినా కూడా అరవింద్ గారు కలిస్తే మినిస్టర్లు అందరు పక్కకు పోయేవాళ్ళు. ఏంటంటే అరవింద్ గారు కలిసిరంటే పసుపు గురించి డిమాండ్ చేస్తారు, తప్పకుండా లొల్లి పడతాడు, మొండి పడుతుంది, సాధించే వరకు వదిలిపెట్టాడని చెప్పి ఒక పేరున్నటువంటి ధర్మపురి అరవింద్ గారు నూతనంగా మొట్టమొదటి పసుపు బోర్డుకు చైర్మన్ అయినటువంటి నిజంగా పల్లి గంగారెడ్డి గారు, ఒక సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇవాళ ప్రాధాన్యత ఇస్తుందో ఒక మంచి వ్యక్తి పల్లి గంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యగుప్తా గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు అందరూ కూడా, ప్రజల రైతులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ శుభ సందర్భంలో, శుభ గడియల్లో ఈరోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ప్రత్యేకంగా చొరవ చూపట్టింది. ఎట్టి బస్సులో అరవింద్ గారి యొక్క డిమాండ్ మనం నెరవేర్చాలి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ గారు మాట ఇచ్చారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా మంది గతంలో అనేక మంది పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ప్రాంతంలో ఉండే, దాదాపు 178 రైతులు గతంలో పార్లమెంటరీ సభ్యులకు వ్యతిరేకంగా ఇవాళ నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా పసుపు బోర్డుకు ప్రాధాన్యతను చూపినటువంటి గొప్ప వ్యక్తులు, రైతులు ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతులు. కాబట్టి ఏ మంత్రి, ఏ ఎంపీ కూడా మీ సమస్య గురించి మాట్లాడలే, ఏ ఎంపీ కూడా మీ సమస్య పట్టించుకునే దాఖలాలు పోలే. కానీ ధర్మపురి అరవింద్ గారు ఆ రోజు అగ్రిమెంట్ రాసిచ్చి ఎట్టి పత్రలో ఇవాళ తప్పకుండా నేను సాధిస్తా అని చెప్పిన తర్వాత చాలా మంది హేళన చేశారు, నవ్వుకున్నారు. చాలా మంది సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. కానీ అరవింద్ గారు ఓపికతోని, సంయమనంతో మీ అందరి యొక్క సమక్షంలో, మీ అందరి తరపున ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి ప్రాధాన్యత చెప్పిన తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక అడుగు ముందుకేసి ఎట్టి పత్రం మనం సాధిస్తామని చెప్పి ఈరోజు సాధించడం నిజంగా చాలా సంతోషం. ధర్మపురి అరవింద్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇవాళ నూతన వంగడాలు కానీ, ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో కానీ, దాంతోపాటు పెస్టిసైడ్స్, భూసారం తదితర అంశాలపై నిరంతరం పరిశోధన సాగించే అవకాశం ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు కాబోతున్నాయి. కాబట్టి సరికొత్త పరికరాల ఆవిష్కరణ, తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం సాధించే దిశగా పరిశోధనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలా పసుపు ఉత్పత్తి బోర్డు వాళ్ళ ధర నిర్ణయిస్తుంది. దిగుబడి ఎక్కువైనా కూడా గిట్టుబాటు ధర వస్తుందా రాదా అని చెప్పి గతంలో రైతులకు అనుమానాలు ఉండేట్టు. ఇలా అటువంటి ఇబ్బంది లేకుండా పసుపు బోర్డు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజ్లో ఉంచి బ్రాండింగ్, ప్రమోషన్ స్కీమ్స్, దాంతో ప్యాకింగ్తో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యాప్తంగా ఎగుమతులు చేసేటువంటి ఒక అద్భుత అవకాశం ఇలా పసుపు బోర్డు ద్వారా మీకు ఉంది. కాబట్టి దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడే రైతులను కూడా పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఈ పసుపు బోర్డుకు కేంద్రంలో ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పడేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల సదుపాయాలు వల్ల పసుపు రైతులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, శ్రీ పీయూష్ గోయల్ గారి నేతృత్వంలో ధర్మపురి అరవింద్ గారి యొక్క డిమాండ్ మేరకు ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి దయచేసి రైతులు ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాట జవదాటకుండా మీ హామీని నెరవేరుస్తున్నది? ఏ ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నం చేస్తుంది?
ప్రభుత్వం రైతుల ప్రభుత్వమో ఒక్కసారి తెలంగాణ సమాజం తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి. ఇవాళ శుభదినం, ఇది ఆషామాషి విషయం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రైతాంగం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం. రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ నడిబొడ్డున పసుపోటుని ఏర్పాటు చేయడమే ఇది ముఖ్య ఉదాహరణగా మనం అందరూ భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా అందరూ కూడా ఇటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు ఆశీస్సులు అందజేయండి. పీయూష్ గోయల్ గారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కష్టపడి పనిచేసినటువంటి పసుపు బోర్డు ఏర్పాటు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, మొట్టమొదటిసారిగా పసుపు బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పల్లె గంగారెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లె గంగారెడ్డి గారు చాలా కష్టపడి పనిచేసి ఇవాళ మీరు ఈ పసుపు బోర్డు కూడా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను తెలుసుకొని తప్పకుండా అందరికి అందుబాటులో ఉండి ఈ సహకారం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.